చంద్రశేఖర్ గారికి నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్య చదివి ఒక న్యూరో ఫిజిషియన్గా ఎంతోమంది పేదలకు ఆయన సబ్సిడీ రేటుకి వైద్యం ఇస్తుండ్రు, వెసల్బాటు బట్టి ఉచితంగా కూడా వైద్యం ఇస్తున్నారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ బ్రదర్ని కూడా గెలిపించుకోవడం జరిగింది ఆయన బీసీ వాదం పైన. కాబట్టి ఒక సామాజిక స్పృహ కలిగిన డాక్టర్ చంద్రశేఖర్ ఇవాళ బీసీ సంక్షేమ సంఘానికి సేవలు అందించడానికి, యావత్ బీసీ జాతిని చైతన్యం వైపు తీసుకోవడానికి, రాజ్యాధికారం వైపు తీసుకోవడానికి, ఇండస్ట్రియలైజేషన్ వైపు తీసుకోవడానికి, ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి, సింగపూర్ లాగా ఈ తెలుగు బిడ్డలు 85% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరొక సింగపూర్ టైపు గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆ టైపు అభివృద్ధి కోసం ఈ కులాల శక్తుల్ని మొత్తం మేము ఈ కులాల శక్తుల్ని వాడుకోవడానికి, నిర్మాణం చేయడానికి, నవ తెలంగాణ నిర్మాణం చేయడానికి ఇట్లాంటి మేధావులు రావడము మాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇవాళ మనం చూస్తే ఎన్నో పాలసీలు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. కొత్త పదాలు వాడుతుంటారు వాళ్ళు. ఉన్న పాలసీలను అమలు చేయరు. కానీ హాస్టల్ మూసేస్తామంటారు, ఇంగ్లీష్ మీడియం ఎందుకంటారు. చాలా బాధాకరం. ఇప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ ఒక ఎంబీసీ కులాన్ని నుండి వచ్చిన వ్యక్తి, మేదరి కులం, మహేంద్ర కులం నుండి వచ్చిన వ్యక్తి. ఈరోజు మనం చూస్తే ఆ కులాల పరిస్థితి, పేదరికం ఉంది. ఆ కులాల పరిస్థితి, వాళ్ళ స్కిల్ని ఎవరు వాడుకోవట్లేరు. ఈరోజు వాళ్ళకున్న నైపుణ్యం, బ్యాంబూ మేకింగ్ మీద ఉన్న వాళ్ళకున్న నైపుణ్యం ఎవరు వాడుకోవట్లేరు. ఎక్కడో పూణేలు ఉంటాయి, బ్యాంబూ నర్సరీలు ఉంటాయి, 100 రకాలు ఉంటాయి. నేషనల్ బ్యాంబూ మిషన్ ఉంది, కానీ ఇక్కడ అమలు చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఈ కులాల్ని ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. బ్యాంబూ నర్సరీలు పెట్టాలి. అక్కడ నల్లగండ్ల నర్సరీలు ఉంటాయి, ఆ ఉసిరి చెట్లు అన్ని ఉంటాయి అక్కడ. కానీ బ్యాంబూకి స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా నర్సరీలు పెట్టాలి బ్యాంబూకి. ఈరోజు మనం చూస్తే వియట్నాం లాంటి ప్రాంతాల్లో బ్యాంబూ తోటి పేపర్ తయారు చేస్తున్నారు. బెంగళూరులో ఎవరో అమెరికాలో చదువుకొచ్చినప్పుడు బ్యాంబూ తోటి ఫర్నిచర్ తయారు చేస్తుంది. కానీ ఈ కులాలకు చెందిన వాళ్ళకి ఆ టెక్నాలజీ చేయలేకపోతుంది ప్రభుత్వం. దేనికున్నా ఈ ప్రభుత్వాలు వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలి, ఈ కులాలకు ఆ టెక్నాలజీ అందియాలి. ఈ కులాల్ని గుల్చొద్దు. బ్రిటిష్ వాడు ఎట్లయితే గుల్చిండో, దాదాబాయి నవరోజ్ అనేటైన పుస్తకం రాసిండు. బ్రిటిష్ వాడు ఎట్లా పేదరికాన్ని పెంచి పోషించిండో, మొత్తం ఆడ ఇండస్ట్రీలు పెట్టి ఈడ లేబర్ వాడుకొని ఈడ రా మెటీరియల్ తీసుకొని అక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఆడ తయారైన వస్తువుల్ని ఇక్కడ అమ్మేటోడు. వీడికెళ్ళి దోచుకోవాలి, శ్రమ దోపిడీ చేయాలి, వనరుల దోపిడీ చేసి ఆ వస్తువుల్ని మన ముఖాల మీద పడేయాలి. దానికి వ్యతిరేకంగా అప్పుడు గాంధీజీ సత్యాగ్రహం చేసిండు. తెల్ల బట్టలు వేసుకుంటాం, మీ బట్టలు వద్దని మొత్తం తగలబెట్టేసిండు. వాళ్ళ బట్టల్ని మొత్తం ఆడికెళ్ళి వచ్చిన లండన్ నుండి వచ్చిన బట్టలంతా ఈరోజు బెంగళూరులో పెడుతున్న పరిస్థితి బ్యాంబూకి సంబంధించింది మొత్తం. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి ఐడియాలజీ డెవలప్ చేయాలంటే ఈ కులాలకు చెందిన టాలెంట్ ఉన్న నాయకులు ఉన్నారు. కానీ పార్టీలు మొత్తం కుల ఆధిపత్యంలా, కుల గర్జితోటి మేమే పరిపాలించాలన్న ఒక ఆధిపత్య ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని